అండ్ సో ఇప్పుడే కాదు ఫ్యూచర్‌లో కూడా మనకి చాలా చాలా కంపెనీస్ రావచ్చు. మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు. సో అటువంటి టైంలో మనం ఎటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి? కంపెనీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఇంపార్టెంట్‌గా ఏమేమి మనం చూడాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో దాంట్లో భాగంగానే చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది, గమనించాల్సింది కంపెనీ. ఓకే. మనం సెలెక్ట్ చేసుకోబోయే కంపెనీ, మనం కెరీర్‌గా బిల్డ్ చేసుకుపోయే కంపెనీ ఎట్లాంటిది అనేది మనం చూడాలి. ఓకే. సో ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ వెస్టేజ్. ఈ వెస్టేజ్ కంపెనీ 2004 జూన్ 2వ తేదీన ఇండియాలో స్థాపించబడ్డ గ్రేటెస్ట్ ఇండియన్ కంపెనీ. సాధారణంగా మనం వేరే వేరే ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఔట్ ఆఫ్ కంట్రీ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల వాళ్ళ కంట్రీ డెవలప్ అవుతుంది గానీ, మన కంట్రీ డెవలప్ కాదు. మన ఇండియన్ రూపీ వాళ్ళకి చేరుతుంది గానీ, వాళ్ళ కరెన్సీ మనకు రాదు. ఎప్పుడైతే మనం యాస్ ఎ ఇండియన్‌గా మన ఇండియన్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నామో, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం కూడా మన భారతదేశ ప్రొడక్ట్ వాడుతున్నామనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. దాంతో పాటు మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. సో నాకి ఫస్ట్ ఈ పాయింట్ వినగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంతవరకు కోల్‌గేట్, క్లోజప్, థమ్స్ అప్ అవి ఇవి వేరే వేరే రకరకాల ఎక్స్‌పైర్డ్ ప్రొడక్ట్స్ వాడినాం. దానివల్ల వాళ్ళ వాళ్ళ కంపెనీస్ డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ వాళ్ళ కరెన్సీ డెవలప్ అవుతుంది. ఓవరాల్‌గా వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప మనం డెవలప్ అయ్యే అవకాశం లేదు అని అనుకున్నా. బట్ ఎప్పుడైతే వెస్టేజ్ దిస్ ఈస్ ద ఇండియన్ కంపెనీ, ప్యూర్‌లీ ఇండియన్ కంపెనీ అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే యాస్ ఎ ఇండియన్‌గా మనం ఇండియన్ కంపెనీకి మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ వాల్యూ ఇవ్వాలి. ఓకే. దట్ కంపెనీ మనకి చూసుకున్నట్లయితే ఈరోజు ఓవరాల్ ఇండియాలో 2004లో మొదలైనప్పటికీ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. సుమారు 8, 9 దేశాల్లోకి విస్తరించింది. థాయిలాండ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఘనా, యూఏఈ ఇలాంటి దేశాల్లోకి విస్తరించింది. 2030 నాటికి మినిమమ్ 30-50 కంట్రీస్‌లోకి వెళ్ళబోతోంది. సో మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా కూడా, ఆ కంపెనీ యొక్క హిస్టరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ చూడగలగాలి. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందనేది. ఈరోజు వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయ్యి 21 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ 1% కూడా తేడా లేదు. ఒక్క మచ్చ కూడా లేదు. ఇక్కడ చూసారు కదా! కంపెనీ యొక్క గ్రోత్ రేషియో ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంది. రైట్. కరోనా టైంలో కూడా 1% కూడా డిప్ అవ్వలేదు. అట్లాంటి గ్రేట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. అలాగే మన కంపెనీ చూసుకుంటే సుమారు 30-35 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ ఆర్&డి ల్యాబ్ ద్వారా చెక్ చేసి, రీసెర్చ్ చేసి బయటకొస్తాయి. ఎంతోమంది సైంటిస్ట్‌లు మన ప్రొడక్ట్ తయారీలో భాగంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఒక ప్రొడక్ట్ బయటికి రావాలంటే ఎన్నో సార్లు వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ జరిపి ఇది ఎట్లా ఉంటది అని ఎక్స్‌పెరిమెంట్ చేసినాక మాత్రమే బయటకొస్తది. మనం చేసే మన కంపెనీలో ఉన్నటువంటి ఆల్‌మోస్ట్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా 80% ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. మనకు ఆల్‌మోస్ట్ ఒక 2-3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. కాస్మిక్, న్యూట్రాకోస్ ఇట్లాంటియి మన బాలిశారి అవన్నీ కూడా. కంపెనీని స్టార్ట్ చేసినటువంటి గ్రేట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు. అదే విధంగా 30-35 రకాల సర్టిఫికేషన్ జీఎంపీ గావచ్చు, హలాల్ కావచ్చు, క్యూఎస్ఏ కావచ్చు, ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావచ్చు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ కావచ్చు. ఇవన్నీ మీకు గూగుల్‌లో కొడితే వస్తాయి. ఓకే. సో అట్లా మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా గానీ, ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది? దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎన్నాళ్ళ బట్టి పనిచేస్తుంది? అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా? లేదంటే స్కీమ్ బేస్డ్ కంపెనీయా? అవి మనం చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏదో డబ్బు మనకొస్తే చాలులే కింద వాడికి రాకపోయినా పర్వాలేదని దేన్ని పడితే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన లైఫే కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోతుంది. సో ఎందుకంటే మనం మన యొక్క కెరియర్‌ని గాదు, మన ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకుంటున్నాం. మన గురించి గాదు, మన ఫ్యూచర్, మన ఫ్యామిలీ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అట్లా మనిషి భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా మనం చేసే కంపెనీ ఉండాలి. అట్లాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం.
ఈరోజు మన కంపెనీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఒకప్పుడు చిన్న మొక్కలాగా స్టార్ట్ అయినటువంటి మన కంపెనీ ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. చాలా మంది కంపెనీ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి, ప్రొడక్ట్ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే వెస్టేజ్ లాగా ఉండాలని చాలా మంది పోటీ పడుతూ మన కంపెనీతో వాళ్ళు చేస్తే ఎట్లాంటి కంపెనీనే చేయాలని వాళ్ళు జస్ట్ మినిట్ మన కంపెనీతో వాళ్ళు వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి కంపెనీలో మనం ఎటువంటి ఆపర్చునిటీలో మనం ఉన్నాం అనేది. సో ఈ 21st సెంచరీలో మనకి ఛాలెంజ్ ఏంటంటే రకరకాల డిస్టర్బ్ చేస్తాయి, ఆశ పెడుతుంటారు. సార్ ఇక్కడ మీకు ఇబ్బంది ఏం లేదు, నీకు సైడ్ వాల్యూమ్స్ లేవు, అక్కడ సైడ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఒక్కడు జాయిన్ కాండి, ఇంకొకటి మేము చూసుకుంటాం. అది పోతా ఉంటది, మనకు రాలుతా ఉంటాయి పైసలు. యాడ్ నుంచి వస్తాయి పైసలు. ఓకే, ఇంకొకరు మీరు ఏం చేయక్కర్లేదు సార్, ఒక్కసారే కొనండి, తర్వాత మీరు ఏం చేయక్కర్లా, మీకు వస్తూనే ఉంటాయి, మీరు ఆడుకోబోతారని చెప్తారు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, మనం చేసే పని అనేది లీగల్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి, దట్టు మనకి క్లియర్ గా కనబడాలి. మనం చేసే పనికి గాను మనకు వచ్చే ఫలితం అనేది క్లియర్ గా కనబడాలి. అంతేగాని మీరు 2000 కట్టండి, 5000 కట్టండి, 10,000 కట్టండి, మీకు ఇవి ఇస్తాం సూటు బూటు కోటు, ఇట్లాంటివి మనం చేస్తే ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీరు 10,000 కట్టండి, మీకు ఒక 6 నెలల్లో అది 1,00,000 వస్తుందంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం ఎట్లా నమ్మగలుగుతామండి? అంటే 10,000 కడితే 1,00,000 రాదని మనకు తెలుసు, బట్ మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటే అవతలోడు పోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలనే ఒక మైండ్ సెట్ తో మనం జాయిన్ అవుతున్నాం. చాలా మంది అనుకుంటారు మేము ఆడగట్టినాం సార్, ఏడగట్టినాం సార్, మోసపోయినామని. మనం అనుకోవడానికి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి 10,000 కడితే 1,00,000 వస్తుందని చెప్పినప్పుడు తెలియాలి కదా, మినిమం కామన్ సెన్స్. 10,000 కడితే 1,00,000 వచ్చే సీనే లేదు అంటే మనకి ఇస్తున్నాడంటే అవతలోడు మోసపోయినా పర్వాలేదు, వాళ్ళు డ్యామేజ్ అయినా పర్వాలేదు, మనకు వస్తుంది కదా అనుకున్నప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా మనం కష్టపడే దానికి మాత్రమే మనం ఫలితాన్ని ఆశించాలి తప్ప ఈజీగా మనీ వస్తుంది అంటే మాత్రం అది ఎప్పుడు నమ్మడానికి లేదు. సో దట్టు మన కంపెనీలో అట్లాంటి అవకాశమే లేదు. ఇక్కడ అబ్సల్యూట్లీ జాయినింగ్ ఫ్రీ ఇస్తున్నారు. వేరే వేరే కంపెనీస్ మీరు గమనిస్తే చాలా కంపెనీస్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవసరం ఉన్నా లేకున్నా అన్నెసరీ ప్రోడక్ట్స్ మనకి కిట్ రూపంలో మనకి ఇస్తారు. బట్ ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా హై క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. మీకు ఎంత కావాలి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కావాలి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క ఐడి ప్రూఫ్ ద్వారా మీకు అబ్సల్యూట్లీ ఐడి ఫ్రీ వస్తుంది. ఇండియాలో మన కంపెనీ ఈరోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా విస్తరిస్తోంది, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ లో మీరు వాటాదారుడు, నాట్ ఏ ఎంప్లాయ్. కంపెనీలో మీకు వాటా ఇస్తుంది, ఆ వాటా తీసుకోవడానికి జస్ట్ మీకు ఐడి అబ్సల్యూట్ ఫ్రీగా ఇస్తుంది. వీళ్ళేం చెప్తున్నారు, జస్ట్ మీకు కావాల్సినవి కొనుక్కోండి, వాడండి, నచ్చితే ఇంకొంతమందికి చెప్పండి. అట్లాగే మన ప్రోడక్ట్స్ కి బైబ్యాక్ పాలసీ ఉంటుంది. మీరు తీసుకున్న దగ్గర నుంచి 1 month లోపు మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే ట్యాక్స్ పోను మీ ఇన్కమ్ మీకు రిటర్న్ ఇస్తారు. బట్ ఇంతవరకు ఒక్కరు కూడా ఒక్క ప్రోడక్ట్ కూడా రిటర్న్ చేయాల. అంత గ్రేట్ వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కంపెనీ వెస్టేజ్ ఇండియాలో నెంబర్ 1 గా ఉన్నది. చాలా మంది వెస్టేజ్ కంపెనీని చూసి ఈరోజు ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఎంత లీగల్ గా, ఎంత జెన్యున్ గా, ఎంత ఎథికల్ గా రన్ అవుతుందంటే అంత ఎథికల్ గా రన్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా వీళ్ళ యొక్క ట్రేడ్ మార్క్ కనిపిస్తూనే ఉంటది. అట్లాంటి గ్రేట్ కంపెనీ ఈరోజు మనం వెస్టేజ్ సెలెక్ట్ చేసుకున్నందుకు మేమైతే చాలా అదృష్టవంతులు అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా మంది తెలుసో తెలియకనో డబ్బులు కట్టించేదో దాంట్లోకి దీంట్లోకి వెళ్ళినారు. బట్ మేము ఫస్ట్ కంపెనీ వెస్టేజ్ లాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని అందులో ఇంతమందికి మేము సపోర్ట్ చేస్తూ సర్వీస్ చేసే అవకాశం మాకు వచ్చినందుకు ఎంఎస్ఆర్ గారు నేను రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు కంపెనీ దొరకడం మన అదృష్టం సార్. దీన్ని అర్థం చేసుకొని మనం నిలబడడం ద్వారా ఈరోజు ఎంతో మంది
పేద ప్రజలు ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా మారున్నారు. వాళ్ళ లైఫ్‌లు చేంజ్ చేసుకున్నారంటే నిజంగా మన తల్లిదండ్రులు గావచ్చు, ఎవరు మరి మొత్తానికి పుణ్యం చేశారో మనకి కన్న తల్లి లాంటి వెస్టేజ్ కంపెనీ దొరికిందని మేము నిరంతరం వెస్టేజ్ కంపెనీ పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం, భక్తి పెంచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే. సో, అట్లాంటి గ్రేట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఏ కంపెనీ వచ్చినా కూడా మీరు చేయాల్సిన తెలివైన పనేంటంటే, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ కంపెనీ యొక్క కంప్లీట్ ప్రొఫైల్ ఏంటనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీకు రావచ్చు. రైట్? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ ఇంపార్టెంట్ పాయింట్ మేనేజ్‌మెంట్. కంపెనీ ఓకే. అంతా బానే ఉంది. బట్ ఆ కంపెనీని నడిపించే వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు? ఆ కంపెనీని నడిపించే వ్యక్తులకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నదా లేదా? అనుభవం ఉందా లేదా? వాళ్ళు ఎటువంటి వ్యక్తులనేది మనకు తెలియాలి. బట్ మన కంపెనీకొచ్చేటప్పటికి ది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ విజువలైజేషన్ కలిగినటువంటి విజనరీ మేనేజ్‌మెంట్. బాలి సర్, కన్వర్ బేరీ సింగ్ అండ్ దీపక్ సూద్ వీళ్ళ ముగ్గురికి లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. డిఫరెంట్ కంపెనీస్‌లో వాళ్ళకి ఆల్‌మోస్ట్ 30+ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. చిన్నోళ్ళు గాదు. చాలా మంది ఆ టైంలో 2004లో స్టార్ట్ అయినప్పుడు మన కంపెనీ చాలా మంది అన్నారంట. ఇది ఎన్నాళ్ళుంటదిలే అన్ని కంపెనీలాగా ఇది వస్తది, పోతది అని. ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ చేసిన టైంలో చాలా కంపెనీసు ముసుగులో గుద్దులాటలాగా చాలా వచ్చినాయి. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కావచ్చు, బైనరీ స్కీమ్స్ కావచ్చు, డిఫరెంట్ ట్రయాంగిల్స్ కావచ్చు. చాలా కంపెనీస్ వచ్చి జనాల్ని ఎట్లా అయిపోయిందంటే ఆ టైంలో నెట్‌వర్క్ కంపెనీలంటేనే ప్రాబ్లమ్. నమ్మకూడదు. మనకి మోసం తప్ప లాభం లేదు అని అనుకున్న టైంలో వీళ్ళు స్టార్ట్ చేసున్నారు. బట్ చాలా టఫెస్ట్ ఛాలెంజ్ ఫేజ్ అది. బట్ వీళ్ళకి తెలుసు ఈ కంపెనీ గొప్పతనం, ఈ కంపెనీ ఎట్లా ముందుకు పోతది అని వీళ్ళు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని డిజైన్ చేసున్నారు. దట్ టూ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ యూని లెవెల్ మార్కెటింగ్. అంటే వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంతటిని ఉపయోగించి ఎట్లాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేస్తే బావుంటది? ఎలాంటి ప్రొడక్ట్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తే బావుంటది? ఎట్లాంటి మార్కెటింగ్ ప్లాన్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే బావుంటదని వీళ్ళు ఎన్నో రోజులు ఆలోచించి ఈ యొక్క వెస్టేజ్ కంపెనీని నిర్మించడం జరిగింది. అంతేకాదు ఏ టైంలో ఏ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి? ఏ టైంలో ఎట్లాంటి షెడ్యూల్ మనం క్రియేట్ చేయాలి? ఎటువంటి ట్రిప్ మనం ప్లాన్ చేయాలి? అని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్‌డేట్ చేస్తూ ఈరోజు వీళ్ళకున్న అనుభవం ఎవ్వరికీ లేదు. బాలి సార్ అంటారు, "ఎన్ని కంపెనీస్ అన్నా రండి, ఎంతమందన్నా పొండి. బట్ భూమి గుండ్రంగా ఉంది. ఎటు పోయినా ఇటు రావాల్సిందే" అని. అట్లా ఎంతోమంది వేరే కంపెనీస్‌కి పోయి కాళ్ళు, చేతులు కాల్చుకొని మళ్ళీ వెస్టిజ్‌లోకొచ్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీ ఇంకంతే ఇట్లాంటి కంపెనీ మళ్ళీ రాదు. ఒక్కసారే వస్తది. ఆ విధమైనటువంటి ట్రేడ్ మార్క్‌ని క్రియేట్ చేస్తూ పోతున్నటువంటి గ్రేట్ మేనేజ్‌మెంట్. కరోనా టైంలో చాలా వరకు మనకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఫైనాన్షియల్‌గా అండ్ హెల్త్ పరంగా. ఆ టైంలో కూడా వెస్టేజ్ మేనేజ్‌మెంట్ దానికి అనుగుణంగా ఏం ప్రొడక్ట్స్ కావాలి? శానిటైజేషన్స్ కావచ్చు. అలాగే ఈ జెమ్స్ క్రిములు చచ్చిపోయే స్ప్రేస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అలాగే జెమ్ ప్రొటెక్షన్ సోప్ కావచ్చు, కరోనా టీ పొడి అంటాం ఆ టైంలో మనకొచ్చింది స్పైస్ టీ. అవి లాంచ్ చేసున్నారు. చాలా మంది ఆ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని చాలా ప్రొటెక్షన్ పొందున్నారు. దాంతో పాటు మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ సబ్బు, పేస్టు, టీ పొడి అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ 20% రేట్ తగ్గించారు చూడండి. వెస్టేజ్ కంపెనీ భారతదేశపు కంపెనీ. ఇది పేదవాళ్ళకి అండగా ఉండే కంపెనీ అని ఆ టైంలో 25% రేట్ తగ్గించి ప్రతి ఒక్కరికి అందుబాటు రేట్‌లో ఉంచారు ప్రొడక్ట్స్. ఇంకొక విషయం ఏందంటే ఆ టైంలో చాలా వరకు వేరే షాపులు గావచ్చు, లేదంటే షాపింగ్ మాల్స్ కంప్లీట్ క్లోజ్ అయినాయి. బట్ వెస్టేజ్ షాపు ఉదయం, సాయంత్రం క్లోజ్‌లో పెట్టారు. ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు. దట్ టూ ఆ టైంలో ప్రొడక్ట్ ఎప్పుడు కూడా డిలే గాల. ఏ స్టాక్ పాయింట్‌కి పోయినా గూడా స్టాక్ ఫుల్‌గా ఉండేది. అంటే
నా భారతదేశ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచాలని వీళ్ళు ప్రొడక్ట్ అందుబాటులో పెట్టున్నారు. సో, ఆ టైంలో ఇంకొంతమందికి సైడ్ వాల్యూమ్స్ కాక ఇన్కమ్ పరంగా ఇబ్బంది పడితే 100, 200, 300, 500 లోపు ఎవరికైతే పీవీలు తగ్గినాయో వాళ్ళకి యావరేజ్ ఇన్కమ్ ఇచ్చారు. 6 నెలల పాటు వాళ్ళకి సైడ్ వాల్యూమ్ కాకపోయినా కూడా యావరేజ్ ఇన్కమ్ ఇచ్చారు. చూడండి ఎటువంటి గ్రేట్ మేనేజ్మెంట్. నాకు ఆశ్చర్యం వేసింది. మన టీమ్‌లో చాలా మంది ఆ టైంలో ఒక 10 మందికి సైడ్ వాల్యూమ్ గాక ఇన్కమ్ పరంగా వస్తదో లేదో అనుకున్నాం. చూస్తే 10వ తేదీ కల్లా డబ్బులు పడినాయి. ఎటువంటి సిట్యుయేషన్ అది. ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులకు సైతం ఉద్యోగాలు ఊడిపోయినాయి. గవర్నమెంట్ ఉద్యోగాలకి హాఫ్ సాలరీ వచ్చింది. పెద్ద పెద్ద సినిమా హాల్స్, మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ కంప్లీట్ బంద్ అయినటువంటి టైంలో వెస్టేజ్ కంపెనీ ఆ టైంలో గ్రో అయింది. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరికీ ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదని వీళ్ళు చాలా అలర్ట్‌గా పనిచేసారు. ఆళ్ళ అనుభవాన్ని మొత్తం ఇక్కడ ఉపయోగించుతున్నారు. గ్రేట్ విజనరీ మేనేజ్మెంట్ అంటారు వీళ్ళు. అందుకని ఏ టైంలో ఏ ప్రొడక్ట్ లాంచ్ చేయాలి, సిట్యుయేషన్‌కి తగ్గట్టు వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఓకే. సో, ఐ సపోర్ట్ మనకి ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి ముందు. అంతవరకు ఐ ప్రాబ్లమ్ ముందుగానే వస్తదనే ఉద్దేశంతో ప్రొడక్ట్స్ అన్నీ కూడా సీఎన్‌టీ ప్రొడక్ట్స్, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. అంటే ఏ మనిషికి ఏ రోగం వచ్చినా కూడా ఆ రోగం కణం నుంచే పుడుతుంది. కణం నుంచి అలా స్ప్రెడ్ అయ్యి బాడీ మొత్తం వ్యాప్తి చెందుతుంది. స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం ఇచ్చే ప్రొడక్ట్స్ కణాల మీద పనిచేసేవిగా ఉండాలి, అవి రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండాలని సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి గ్రేట్ మేనేజ్మెంట్. అలాగే సబ్లింగ్వల్ స్ప్రేస్ ఇండియాలో ఏ కంపెనీలో లేవు. డైరెక్ట్‌గా మనం నాలుక కింద స్ప్రెడ్ చేసుకుంటే అవి బ్లడ్‌లో ఇన్వాల్వ్ అయ్యి మనకి స్పీడ్ రిజల్ట్ 90% అబ్జార్ప్షన్. ఆ ఇన్నోవేషన్ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి గ్రేట్ మేనేజ్మెంట్. అలాగే సీఎండీ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ పేటెంట్ రైట్ ప్రొడక్ట్. సో, ఇండియాలో చాలా చాలా కంపెనీస్‌లో విటమిన్స్ బాగా దొరుకుతున్నాయి గానీ మినరల్స్ దొరకట్లా. మనం తీసుకునే ఫుడ్‌లో గూడా విటమిన్స్ పుష్కలంగా దొరుకుతున్నాయి గానీ మినరల్స్ చాలా రేర్. అది వాటర్‌లో గానీ, భూమిలో మాత్రమే ఉంటాయి. వాటర్ మనకు పొల్యూట్ అయిపోయింది. భూమి గూడా పొల్యూట్ అయిపోయింది అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక అమెరికన్ కంపెనీతో 25 ఇయర్స్ కాంట్రాక్ట్ టై అప్ అయ్యి హై క్వాలిటీ సీఎండీ డ్రాప్స్ లాంచ్ చేసున్నారు. ఇందులో వన్స్ ఒకసారి మనం గనక వాటర్ తీసుకున్నామంటే వాటర్ బాటిల్ లీటర్‌కి 7 డ్రాప్స్ వేసుకుంటే ఎట్ ఏ టైమ్ 84 రకాల మినరల్స్ వచ్చేలాగా ఒక పేటెంట్ రైట్ ప్రొడక్ట్ లాంచ్ చేసున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సిట్యుయేషన్‌కి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు కొత్త కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తూ, ప్లాన్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ, ఈరోజు మనకి ఉన్నటువంటి ప్లాన్ మీరు నెక్స్ట్ చూడబోతారు ఆ ప్లాన్ గురించి. ఇట్లా ప్రతి దాంట్లో కూడా వీళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, వీళ్ళ తెలివితేటలు కావచ్చు, వీళ్ళకున్నటువంటి అనుభవాన్ని మొత్తం ఇక్కడ యూజ్ చేశారు గాబట్టే, ఈరోజు వెస్టేజ్‌కి దరిదాపుల్లో గూడా ఏ కంపెనీలు లేదు. చాలా చాలా కంపెనీస్ లైక్ యామ్‌వే కావచ్చు, ఫరెవర్ కావచ్చు, హెర్బల్ లైఫ్ కావచ్చు. ఇట్లా చాలా చాలా కంపెనీస్ ఒకప్పుడు లీడింగ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. బట్ ఎప్పుడైతే వెస్టేజ్ స్టార్ట్ అయిందో, ఈరోజు అవన్నీ ఎక్కడికి పోయినాయో తెలియలేదు. గత 5, 6 సంవత్సరాలు బట్టి ఇండియా నంబర్ 1గా ఉన్నది. వీళ్ళకి చాలా రకాల సర్టిఫికేషన్స్ వచ్చున్నాయి. ఆసియాలోనే ది మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ ఇన్ ఇండియా వెస్టేజ్‌కొచ్చింది. మోస్ట్ అడ్మైర్డ్ లీడర్ ఇన్ ఇండియా బాలిస్టార్‌కొచ్చింది. అట్లాగే ఐడీఎస్ఏలో చైర్మన్‌గా వచ్చింది. ఈరోజు చాలా మంది ఈయన అడ్వైస్ తీసుకుంటున్నారు. అట్లాంటి గ్రేట్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసినటువంటి ఒక గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం. జస్ట్ మీరొకసారి దీన్ని గమనించండి. మనకున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎరాలో చాలా చాలా కంపెనీస్ మనకొస్తాయి. మనల్ని ఊరిస్తాయి. అక్కడ సైడ్ వాల్యూమ్ జేయాలి. ఇక్కడ ఏమీ లేదు. మీరొక్కసారి ఇన్వాల్వ్ అవ్వండి. మీరింక చేసే పని లేదు. ఇట్లాంటివి ఆల్రెడీ ఉన్నాయి. ఫ్యూచర్‌లో వస్తాయి. బట్ ఎక్కడికెళ్ళినా కూడా ఫస్ట్ ఈ 5 పిల్లర్స్‌ని మీరు చెక్ చేయండి. చెక్ చేసి మీకు ఆటోమేటిక్‌గా అవగాహన ఏర్పడతది. మనం ఎలా పడితే అలా పోతే
మన కెరియర్ డిస్టర్బ్ అవుతుంది, మన ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడవ సిగ్మెంట్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఈరోజు హెల్త్ అనేది బాగా స్ట్రగుల్గా ఉంది. మీరు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఈ ప్రపంచంలో రెండు ఇండస్ట్రీస్ బాగా గ్రో అవుతున్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, రెండు హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఓకే, చిన్న పేదోడు కూడా, ఎటువంటి సంపాదన సరిగా లేనోడు కూడా నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలని పెద్ద పెద్ద స్కూల్స్లో, కాలేజెస్లో లక్షల డొనేషన్ కట్టి చదివిపిస్తున్నాడు. ఎందుకంటే ఎడ్యుకేషన్. మనకి మన అమ్మా నాన్న చదివించారో లేరు కానీ మనం మాత్రం మన పిల్లలు చదివిస్తున్నాం. అట్లాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈరోజు బాగా డెవలప్ అవుతున్న ఇండస్ట్రీస్లో హెల్త్ కేర్. ఈరోజు ప్రతి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొన్న సందర్భంలో ఒక ఆయనతో మాట్లాడితే ఆయనకి షుగర్ 25 years బట్టి ఉందంట. ప్రొడక్ట్స్ వాడుకున్నాడు, తగ్గింది. ఆయన వేరే ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. నాకు 25 years బట్టి ఉంది సార్, నాకు షుగర్ తగ్గింది, నేను ఒకప్పుడు 12 అయిందంటే ఆకలికి ఆగలేను అని ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పి, ఏమేం ప్రొడక్ట్స్ వాడాడో చెప్పి, ఆయనకు వచ్చిన రిజల్ట్ చూపిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు 25 years బట్టి ఉంది సార్, నాకు 30 years బట్టి ఉంది అన్నాడు ఆయన. ఈయనకన్నా సీనియర్, షుగర్ ఆయన. ఓకే, సో ఆయన కూడా ప్రొడక్ట్స్ తీసుకొని ఈరోజు వాడుతున్నాడు. ఆయన కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆ హెల్త్ కోసం మనకొచ్చే సంపాదనలో డాక్టర్లకి, ట్రీట్మెంట్కి, మందులకి, హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నాం. దానివల్ల మనం పేదవాడిగా ఉండిపోతున్నాం. ఇటువంటి టైంలో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తే ఈ బిజినెస్ ఎవర్ గ్రీన్గా ఉంటుంది, మనుషులు ఉన్నంత కాలం ఉంటుందని వీళ్ళు తీసుకొచ్చినటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా మనిషి రెగ్యులర్గా ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు వాడాల్సిందే. చెక్ చేయండి. మీరు ఏదైనా ఒక కంపెనీ వచ్చిందంటే అందులో మీ యొక్క కంపెనీ ఏ విధంగా ఉంది, మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నది, రెండోది మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఏమున్నాయి, అవి రెగ్యులర్గా మనకి యూజ్ చేసే ఎఫ్ఎంసీజీ రేంజ్లో ఉన్నాయా, లేదంటే ఎప్పుడో ఒకసారి వాడి తర్వాత అవసరం లేని ప్రొడక్ట్స్ ఉన్నాయా అనేది మీరు చెక్ చేయండి. అలాగే వెస్టేజ్ ప్రొడక్ట్స్లో చాలా వరకు మీకు అన్ని క్యాప్సూల్, టాబ్లెట్, పౌడర్ ఫామ్లో ఉంటాయి. హెల్త్ కేర్కి సంబంధించి ఎక్కడ జ్యూస్లు ఉండవు. మీకు బయట వేరే కంపెనీస్లో జ్యూస్లని, టానిక్లని అవి ఇవి ఇస్తారు. కానీ మన కంపెనీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఒక జ్యూస్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ కావాలి, సింథటిక్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. బట్ ఇక్కడ అవేమీ లేవు. జెన్యున్గా, న్యాచురల్గా తయారు చేసి ఉన్నారు. ప్రతి ప్రోడక్ట్ మినిమం 1, 2, 3, 4 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన ప్రొడక్ట్స్లో పర్సనల్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా అవసరం. మనిషి భూమి మీద ఉన్న రోజులు ప్రతిరోజు స్నానం చేయాల్సిందే, పేస్ట్ రుద్దుకోవాల్సిందే, వంట చేయాల్సిందే, బట్ట ఉతకాల్సిందే. అట్లాంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి ఈరోజు హెల్త్ కోసం మనం చాలా రకాల ఖర్చులు పెడుతున్నామని మాట్లాడుకున్నాం. ఆ హెల్త్ బయటకు పోకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ప్రొడక్ట్స్ వాడితే చాలు, మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆరోగ్యం మన సొంతం. అట్లాంటి గ్రేట్ వాల్యూ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే అగ్రి. ఈరోజు భారతదేశం అగ్రి, వ్యవసాయ ఆధారిత దేశం. ఆల్మోస్ట్ 70% ఆఫ్ పీపుల్ డిపెండ్ అపాన్ అగ్రి. రైతులు బాగుంటే మనం బాగుంటామని ఏ కంపెనీ కూడా ఇంట్రడ్యూస్ చేయలేనటువంటి ఒక 8 type ఆఫ్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. లాస్ట్ సెగ్మెంట్లో మనం చూస్తే ఓవరాల్ ఇండియాలో 400 కోట్లు జరుగుతుందంట అగ్రి బిజినెస్. ఓవరాల్ ఇండియాలో అన్ని కంపెనీలు కలిపి. బట్ అందులో వెస్టేజ్ వాటా ఎంతో తెలుసా? 200 కోట్లు ఉంది. దగ్గర 100 కంపెనీస్ ఉన్నాయండి. ఒక రికగ్నైజ్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటే అవన్నీ కలిపి 99 కంపెనీలు 200 కోట్లు చేస్తే ఒకే ఒక కంపెనీ 200 కోట్లు చేసింది. ఓవరాల్గా 400 కోట్లు. అంటే వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది చూడండి. అట్లాంటి గ్రేట్ వాల్యూ ప్రోడక్ట్స్ మన కంపెనీ ఇస్తుంది. మనం ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు
ప్రోడక్ట్స్ ఏమున్నాయి, దాని తాలూకా రిజల్ట్ ఏముంది అనేది మనం చెక్ చేసుకోవాలి. రైట్. అట్లాగే ప్రొడక్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎంత పెద్ద రిజల్ట్స్ అనేది అసలు మనం ఊహించలేం. మేమే ఆశ్చర్యపోతాం. మేము అంటే చూపిస్తారు, సరే మాకు ఇలాగొస్తదా, వీళ్ళు ఉన్నారు అని అనుకున్నప్పుడు, సరే మనం వాడి చూద్దాం, ఇది మెడిసిన్ కాదు కదా, సప్లిమెంటే కదా, రిజల్ట్ ఏమన్నా వస్తదని ఇస్తే, వాళ్ళు వాడినాక 1, 2, 3 మంత్స్‌లోనే ఊహించలేని రిజల్ట్. రీసెంట్ పొన్నూరులో అమ్మాయి జస్ట్ ఏజ్ ఆఫ్ 18 మంత్స్ టైంలో కింద పడి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాటేజ్ అయ్యి ఇబ్బంది పడితే, కాళ్ళు, చేతులు ఇంక నడవడానికి లేదు. కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. 18 నెలల వయసులో. అప్పటినుంచి 17 ఇయర్స్ వరకు చాలా మందులు ఖర్చు పెట్టున్నారు. చాలా డాక్టర్‌లకు చూపించున్నారు. చాలా హాస్పిటల్‌కి వెళ్లి మందులు మార్చున్నారు. ఆల్ ఓవర్ ఇండియా కాదు, అబ్రాడ్ గూడా వెళ్ళొచ్చారు గానీ నో రిజల్ట్. అటువంటి టైంలో మన కంపెనీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ కొన్ని రికమెండ్ చేసినాం. ఎల్ఆర్‌జి9, బి12, డి, క్రిల్, ఇన్విగో ఇవన్నీ రికమెండ్ చేస్తే జస్ట్ 20 డేస్ ఆఫ్ పీరియడ్‌లోనే ఎప్పటినుంచో 17 ఏళ్ల బట్టి ముడుచుకుపోయినటువంటి వేళ్ళు కాస్త ఫ్రీ అయినాయి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు దగ్గర దగ్గర వాడబట్టి 3 మంత్స్ అవుతోంది. నడవలేని అమ్మాయి ఈరోజు కాలేజ్ వెళ్ళి థర్డ్ స్టేజ్‌లో ఈరోజు స్టడీయింగ్ తీసుకుంటుందని చూడండి. వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందంటే, మొన్న దీపావళి రోజు చెప్తున్నారు వాళ్ళు. పొన్నూరులో జరిగింది ఇది. రామ్ సుబ్బారావు గారిని ఒక లీడర్ ద్వారా బిళ్ళలకొట్టు వెంకటేశ్వరరావు గారు, ఆయన పెద్ద వ్యాపారస్తుడు. ఆయన వాళ్ళ మనవరాలకొచ్చిన రిజల్ట్ ఇది. వాళ్ళు దీపావళి రోజు, సార్ మాకు ఇంతవరకు ఈ 17 ఏళ్ల పీరియడ్‌లో ఎన్నో దీపావళులు వచ్చినాయి. కానీ ఎప్పుడు ఇంత ఆనందంగా లేదు. అది పండగలాగే లేదు. కానీ ఈరోజు మేము జరుపుతున్నటువంటి పండగ రియల్ పండగ సార్. మా మనవరాలు, మా అమ్మాయికి ఈరోజు ఇంత పెద్ద రిజల్ట్ వచ్చింది అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ప్రొడక్ట్స్ ఈరోజు వాడుతున్నారు. వాళ్ళ తాతగారికి షుగర్ అండ్ మోకాళ్ళ నొప్పులు. ఆయన ఈరోజు హ్యాపీగా తిరగగలుగుతున్నాడు. మన బూట్ క్యాంప్‌కి కూడా వచ్చున్నాడాయన. అట్లాగే వాళ్ళ మమ్మీకి హెల్త్ ఇష్యూ క్రియేట్ అయింది. అది తగ్గింది. వాళ్ళ నాన్నగారి గ్యాస్ ట్రబుల్ తగ్గింది. వాళ్ళ అన్నయ్యకి ఏదో హెయిర్ ప్రాబ్లమ్ ఉంటే అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నాడు. అతనికి తగ్గింది. ఇట్లా ఎంటైర్ ఫ్యామిలీకి హెల్త్ వచ్చింది. అట్లాగే పెదనందిపాడులో ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు బట్టి బ్రెయిన్‌లో సమ్ రీజన్స్ వల్ల అసలు ఏమాత్రం అంటే మనుషులు గుర్తుపట్టలేదు. ఏం చేసేది కూడా తెలీదు. యూరిన్ వచ్చేది తెలీదు. మోషన్ వచ్చేది తెలీదు. అట్లాంటి టైంలో మన ప్రొడక్ట్స్ జస్ట్ 1, 2 మంత్స్ వాడితే ఈరోజు ఎంత పెద్ద రిజల్ట్ అంటే, అమ్మాయి మేము వెళ్ళగానే మాకు మంచినీళ్ళిచ్చి మమ్మల్ని పలకరిస్తున్నది. బాగున్నారా సార్ అని. ఎట్లాంటి స్టేజ్ నుంచి ఎట్లాంటి స్టేజ్‌కెళ్తుంది చూడండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టిన సందర్భాలు. పేటలో మేము మళ్ళీ అగైన్ ఇచ్చిన ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి 3 వాల్స్ బ్లాకేజ్ అయితే హాస్పిటల్‌కి పోతే నీకు అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. 5 లక్షలు తెచ్చుకోమన్నారంట గుంటూరు లలితాలో. ఆయన దగ్గర డబ్బులు లేవు పాపం పని చేసుకునే ఆయన. ఆయనకి తెలిసిన ఫ్రెండ్ కోటేశ్వరరావు కొప్పర్తి ఆయన మన దత్తు టీమ్‌లో వెళ్లి మేము మాట్లాడి పేటలో చెప్తే, సరే సార్ తీసుకుంటానని మేము చెప్పిన ఒక వారం తరువాత ఆయన తీసుకుని, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి డాక్టరే తగ్గిద్దో లేదో గ్యారంటీ లేదు. 5 లక్షలు ఉంటే గాని ఆపరేషన్ జరగదని చెప్పినప్పుడు, వీళ్ళొచ్చి ఆపరేషన్ లేకుండా తగ్గిద్దంటే ఎట్లా నమ్మాలని ఒక వారం రోజులు ఆలోచించి తర్వాత తీసుకున్నాడు. ఈరోజు వాడబట్టి దగ్గర దగ్గర 2, 3 నెలలవుతుంది. ఈరోజు చూస్తే ఆయన చెప్తున్నాడు, ఒకప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉండేది. నేను చనిపోతాననుకున్న వ్యక్తిని కాస్త ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అలసట, ఆయాసం, నీరసం తగ్గింది. మళ్ళీ అగైన్ నా పనికి నేను పోతున్నానని చెప్తున్నాడు. ఆ వీడియో కూడా ఈ 3 వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తాం. ఇవి రీసెంట్ టైమ్‌లో వచ్చిన రిజల్ట్. ఇలాంటి రిజల్ట్స్ కుప్పలున్నాయి. అట్లాంటి గ్రేట్ వాల్యూ ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకు అందిస్తుంది. అట్లాంటి గ్రేట్ వాల్యూ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్స్‌లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా, యాస్ ఎ పార్ట్నర్‌గా ఉన్నాం మనం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఎటువంటియి, రిజల్ట్స్ ఎటువంటిది. ఎంతో మంది ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ వాడి గ్యాస్ ట్రబుల్ తగ్గించుకొని, ఫ్రీ మోషన్ అవుతూ, మొలలు తగ్గించుకొని, థైరాయిడ్ కంట్రోల్ చేసుకొని, నిద్ర లేమి సమస్య నుంచి, నరాల సమస్య నుంచి, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్య నుంచి బయటపడ్డోళ్ళున్నారు. ఒక్క ఆయిల్ వాడుకొని. ఎంతో పెద్ద రిజల్ట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్. నిజంగా ఈ ప్రొడక్ట్స్ మేము అమృతంలాగా భావిస్తాం. అంత పెద్ద రిజల్ట్ వచ్చినటువంటి గ్రేట్ ప్రొడక్ట్స్ మన కంపెనీ సొంతం. నెక్స్ట్ ఫోర్త్ పిల్లర్ మార్కెటింగ్ ప్లాన్. మనం ఎంచుకున్నటువంటి ఆపర్చునిటీలో ప్లాన్ ఏ విధంగా ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. మనకు ఒక్కరికే డబ్బులొస్తే సరిపోతుందా? లేదంటే అందరికీ డబ్బులొచ్చే విధంగా ఉందా లేదా?
లేదంటే ముందు జాయిన్ అయిన కూడా డబ్బులు వస్తున్నాయా? ఎవరికైనా ఎప్పుడు పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏమైనా ఉందా? అట్లా చూసుకుంటే వెస్టేజ్ ప్లాన్ ఈజ్ ద రోబస్టిక్ ప్లాన్. అంటే ఈ ప్లాన్ ఎవరు తయారు చేయలేరు, ఇంకా రాదు, ఇక ముందు రాదు, ఒక్కసారే తయారు కాబడుతుంది. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఎప్పుడు అంటే ఐ మీన్ కొంతమందికి అపోహ ఏంటంటే, నేను ఇప్పుడు జాయిన్ అయితే నాకు వస్తాయి, ఆల్రెడీ మీరు ఎప్పుడో జాయిన్ అయ్యి ఉన్నారు. నో, ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీరు పెర్ఫామ్ చేయగలిగితే అప్పుడు వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సురేష్ సార్ రీసెంట్గా ఇన్వాల్వ్ అయినా కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలోనే మంచి పెర్ఫామ్ చేయగలుగుతున్నారు. వాళ్ళ టీంలో చాలా మంది లీడర్స్ బాగా పెర్ఫామ్ చేయడం వల్ల ఈరోజు తక్కువ టైంలో మంచి ప్రాఫిట్స్ తీసుకున్నారు, పెద్ద టీం క్రియేట్ చేసి ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే రియల్ గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తారు. ఆ ప్లాన్ లో ఇక్కడ డిజైన్ చేయబడ్డది. అంతేకాదు, ఇందులో మీకు వన్ టైం అచీవ్మెంట్ ఈ ప్లాన్ లో చూసుకున్నట్లయితే కార్ ఫండ్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు, స్టార్ అయితే మీ కార్ ఫండ్, అలాగే క్రౌన్ అయితే మీకు హౌస్ ఫండ్ 3 మంత్స్ మనం మెయింటైన్ చేయగలిగితే, వన్స్ ఒకసారి మీరు ఎలిజిబుల్ అయ్యారంటే ఇంకా జీవితాంతం వస్తూనే ఉంటాయి, ఇంకా ఆగవు. బయట వేరే వేరే కంపెనీస్ లో మీరు ఏ మంత్ కి ఆ మంతే ఎలిజిబుల్ కావాలా, బట్ ఇక్కడ అది లేదు. దట్ వేరే వేరే కంపెనీస్ లో మీరు చూసుకుంటే బిజినెస్ ఎవ్రీ మంత్ జీరో అయిపోయింది, బట్ ఇక్కడ మనకి క్యూములేషన్ పద్ధతిలో ఉంది. అంటే ఉదాహరణకి మీరు ఒక డైరెక్టర్ కావాలంటే 5,500 పీవీ కంప్లీట్ చేసుకుంటూ యావరేజ్ మీరు ఎవ్రీ మంత్ డైరెక్ట్ ఫండ్స్ ఎలిజిబుల్ కావాలంటే మినిమం 2,000 పాయింట్లు మెయింటైన్ చేయాలా. బట్ వేరే కంపెనీలో 5,500 పీవీతో మీరు మెయింటైన్ చేశారంటే ఎవ్రీ మంత్ 5,500 అయితేనే మీరు యూఆర్ఏ డైరెక్టర్ క్వాలిఫైడ్. బట్ ఇక్కడ అలా లేదు, చూడండి. అట్లాగే ఇక్కడ ట్రావెల్ ఫండ్ అండ్ కార్ ఫండ్ మీరు చూస్తే, అలాగే హౌస్ ఫండ్, ఈ 3 ఫండ్స్ ను కూడా మీరు ఏదైతే ఇక్కడ ఇచ్చున్నారో దానికి మాత్రమే వాడాలి. ట్రావెల్ ఫండ్ ట్రావెల్ వాడాలి, కార్ ఫండ్ కార్ కొనాలి, హౌస్ ఫండ్ హౌస్ కట్టాలి, అట్లా మాత్రం ఇస్తారు. బట్ ఇక్కడ మనకి సార్ నాకు అవసరం ఉంది, నా బిజినెస్ పర్పస్ లేదంటే ఏదో సమ్ హెల్త్ రీజన్స్ వల్ల నా ఫండ్స్ నాకు కావాలంటే 24 గంటల లోపే మీకు రిలీజ్ చేస్తారు. మొన్న మన టీంలో వన్ ఆఫ్ ద పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, యాక్సిడెంట్. ఆయన దగ్గర కార్ ఫండ్ ట్రావెల్ ఫండ్ ఒక 30,000 ఉన్నాయి. ఓకే, వెంటనే కంపెనీకి మెయిల్ చేసి ఉన్నాం, సార్ ఇది నా పరిస్థితి, హెల్త్ ఇష్యూ ఉన్నది, ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, అర్జెంటుగా నాకు అమౌంట్ పంపించాలంటే ఉదయం పంపిస్తే మధ్యాహ్నానికి పంపించేశారు. జస్ట్ 2-3 అవర్స్ గ్యాప్ లోనే. చూడండి ఎంత కంపెనీ మనకి ఏ రకంగా సపోర్టబుల్ గా ఉందనేది. బట్ వేరే కంపెనీస్ మనం చూస్తే ఏ ఫండ్ ఫండ్ కారుకు వాడాలా, ట్రావెల్ ఫండ్ ట్రావెల్ కు వాడాలి. ఇక్కడ మీకు అవసరం అనుకుంటే క్యాష్ రూపంలో మీకు వెనక్కి ఇచ్చేస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ అనేది అద్భుతం. ఎవరు బాగా పెర్ఫామ్ చేయగలిగితే వాళ్ళకి ఇన్కమ్ ఇందులో తీసుకోవచ్చు. చాలా మందికి ఉన్నటువంటి ఒక దరిద్రమైన మైండ్ సెట్ ఏంటంటే, నేను చేస్తే పైనున్నోడికి వస్తుందేమో, నేను చేస్తే పైన ఉన్నోడు పెద్దోడు అవుతాడేమో. ఇది వెరీ వెరీ డేంజరస్ అలవాటు, అది మానుకోవాలి. ఏ రోజు కూడా మా అప్లైన్ చెక్ ఇంతవరకు అడగల నేను. నాకు ఆపర్చునిటీ చూపించాడు అంతే. ఓకే, అది మానుకోవాలి. నేను అడిగేది ఏంటి మా అప్లైన్ని, ఎంఎస్ఆర్ గారు నన్ను అడిగేది ఏంటి సార్, నేను ఇంకెట్లా ముందుకు పోవాలి, నా ఇన్కమ్ పెరగాలంటే నేను ఏం చేయాలి, నేను ఎట్లా ఉంటే ముందుకు ఇది నాకు అడుగుతాం. అంతేగాని మీ చెక్ ఎంత, నేను చేస్తే మీకు ఎలాగో వస్తుందా, ఉండకూడదు. రైట్. సో నువ్వు చేస్తే నీకు వస్తుంది, కంపెనీ నీకు ఇస్తుంది, కంపెనీ నిన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు కంపెనీ మాకు ఇస్తుంది. అంతేగాని నీ వాటా మాకేమి, నీ అన్నం మాకు బెటరు. గుర్తుపెట్టుకోండి. నేను చేస్తే మీకు వస్తుందేమో, మనం అలాగ ఆలోచిస్తే మన కిందోడు అలాగే ఆలోచిస్తాడు, వాడు చేయడు మనం చేయము, అక్కడే ఉంటాం. ఓకే, ఎప్పుడు కూడా నేను ముందుకు పోవాలంటే ఏం చేయాలి, నాకు ఏం కావాలో అది అడగాలి తప్ప ఇంకేమీ అడగకూడదు. నెగిటివ్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రైట్. సో ఈ రోబస్టిక్ ప్లాన్ అనేది ఇంతవరకు ఎవరు క్రియేట్ చేయలేదు, చేయలేరు కూడా. అంత అద్భుతంగా క్రియేట్ అయినటువంటి మార్కెటింగ్ ప్లాన్ ఇది. ఇది ఓన్లీ వెస్టేజ్ సొంతం. అలాగే థర్డ్ లాస్ట్ ఫైనల్ పిల్లర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
సో దీంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ విఐపి కావచ్చు, సిఎన్టీ కావచ్చు, విఎల్సిస్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ట్రైనింగ్స్ అన్ని మనకు అన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారంటే కారణం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండబట్టి. మన దాంట్లో అంగన్వాడీ దగ్గర నుంచి, ఆయమ్మ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు ఉన్నారంటే కారణం ఏంటండి? అందరికీ ఒకటే సిస్టమ్. ఎవరైతే దీంట్లో నేర్చుకునే మైండ్ సెట్ ఉందో, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందో వాళ్ళందరూ డెవలప్ అవుతున్నారు. దానికి గాను కంపెనీ అన్ని విధాలా మనకు సపోర్ట్ చేస్తుంది. టూల్స్ కావచ్చు, కేటలాగ్స్ కావచ్చు. ఓకే. ఇప్పుడు చెప్పినటువంటి సిఎన్టీస్, విఐపి, విఎల్సి రకరకాల ట్రైనింగ్స్ అన్ని కూడా మనకిస్తూ మనల్ని డెవలప్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని లాంచ్ చేసింది. ఈ సిస్టమ్ ఏ కంపెనీలో ఉండదండి. మీకు కావాలని మీరు గమనించండి. అట్లాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో భాగంగా మనం చేసే యాక్టివిటీస్ మనం చూసుకుంటే మన అసోసియేషన్‌లో చాలా వరకు రూ. 5 టికెట్ దగ్గర నుంచి మనం పెడుతున్నాం. సెమినార్‌లు రూ. 5 జస్ట్. రూ. 10, 20, 30. అలాగే బూట్ క్యాంప్ చూసుకుంటే 350, 300, 400 లోపే పెడుతున్నాం మనం. ఇట్లా ప్రతీది కూడా అందరికి అందుబాటులో ఉండాలి. అందరూ డెవలప్ అవ్వాలి. ఇందులో డబ్బులు ఉన్నోళ్ళున్నారు, డబ్బులు లేనోళ్ళున్నారు. బట్ అందరికీ ఈక్వల్‌గా ఈ సిస్టమ్ కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మనం దీన్ని క్రియేట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఎంతో మంది పేదోళ్ళు వాళ్ళు కూడా డెవలప్ కావాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం దీన్ని. మనకేదో గొప్ప ఇదని కాదు. మనం చేసేది ఏదైనా కూడా అది కింద డూప్లికేట్ చేయాలి. వాళ్ళు కూడా చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేసేది. కాబట్టే ఎంతో మంది సక్సెస్ అయ్యి ఉన్నారు. చదువు లేనోళ్ళు కూడా ఉదాహరణకి భూలక్ష్మి చదువు లేదు. ఈరోజు నెలకి 70, 80. అంజిబాబు చదువు లేదు. నెలకి 70, 80. ఎంతో మంది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ పీపుల్ వచ్చి వాళ్ళు కూడా ఇన్‌కమ్ సంపాదిస్తున్నారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఇది లేకుండా మీకు మీరే చేసుకోండి. మీ టాలెంట్, స్కిల్ మీ యొక్క తెలివితేటలు వాడి చేసుకోమంటే నాకు తెలిసి 90% పీపుల్ రిజెక్ట్ అయితారు. ఇక్కడ మీ స్కిల్, టాలెంట్ ఏమీ పనిలే. జస్ట్ ఇందులో ఉండాల్సిన తెలివేంటంటే జనాల్ని మీటింగ్ తీసుకొచ్చే ఒకే ఒక్క తెలివి ఉంటే చాలు. ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చారంటే వాళ్ళే మారతారు. ఆ మారిన వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు. టీచర్‌లుంటారు, డాక్టర్‌లుంటారు, యాక్టర్‌లుంటారు. ఎవరైనా వస్తాడు చేయడానికి. అన్నీ మనమే చేయాలి. అన్నీ మనమే తెలుసుకోవాలి. మనకి డైరెక్ట్ సెల్లింగ్ క్లారిటీలు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషను, ప్లాన్ ఇన్ఫర్మేషన్ ఏమీ అవసరంలా. నేర్చుకుంటే మంచిది. బట్ నేర్చుకోలేనోళ్ళు కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మనం పెట్టే మీటింగ్స్ ద్వారా నేర్చుకోవచ్చు ఎడ్యుకేషన్. రైట్? సో, ఈ రకంగా మనం ఈ 5 టైప్ ఆఫ్ పిల్లర్స్ ఫస్ట్ మనం చూడాల్సిందేంటి? కంపెనీ చూడాలి. కంపెనీ ఎట్లా ఉంది? కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది? కంపెనీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి చూడాలి. నెక్స్ట్ కంపెనీని నిర్మించినటువంటి మేనేజ్మెంట్ ఏ వ్యక్తులు ఎలా ఉన్నారనేది కూడా చూడాలి. ఎందుకంటే నడిపించే వ్యక్తి బలంగా లేకపోతే మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోద్ది. ఓకే. అలాగే మనం ఎంచుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? అవి అందరికి అందుబాటు రేట్‌లో ఉన్నాయా లేవా? రిజల్ట్ ఓరియెంటెడ్ ఉన్నాయా లేవా? ఓకే. దాని తాలూకా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అలాగే మనకి ఇన్‌కమ్ వచ్చే సోర్సెస్ మార్కెటింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంది? నేనొక్కరే సక్సెస్ అయితే సరిపోతుందా? నాలాగా అందరూ సక్సెస్ అయ్యే విధంగా ఉన్నదా? అందులో ప్లస్ ఎంత? మైనస్ ఎంత? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అదే విధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ గెలవాలి. మన టీమ్‌లో డబ్బున్నోళ్ళున్నారు, డబ్బు లేనోళ్ళున్నారు, చదువున్నోళ్ళున్నారు, చదువుకోలేనున్నారు. వీళ్ళందరూ డెవలప్ అయ్యే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా? లేదా? అనేది మనకు తెలిసుండాలి. సో, ఈ రకంగా ఈ యొక్క 5 పిల్లర్స్‌ని గనుక మనం సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకుంటే 100% మన లైఫ్ సేఫ్ జోన్‌లో ఉంటది. సెక్యూర్ జోన్‌లో ఉంటది. అందరం కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళొచ్చు. వెస్టేజ్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లాట్‌ఫార్మ్. బట్ ఇందులో మనం డెవలప్ కావాలంటే కేవలం మన యొక్క మైండ్ సెట్. అందుకని చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం. దిస్ బిజినెస్ ఈస్ మైండ్ సెట్. ఆల్ అబౌట్ మైండ్ సెట్ బిజినెస్. దిస్ బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ లీడర్‌షిప్ బిజినెస్. మైండ్ సెట్ మార్చుకుంటూ లీడర్‌గా మారగలిగితే మీరు ఎంత పెద్ద బిజినెస్‌నైనా క్రియేట్ చేయొచ్చు. ఎంత పెద్ద సామ్రాజ్యాన్నైనా మీరు క్రియేట్ చేయొచ్చు. అంతా మైండ్ సెట్‌లోనే ఉంది. మనం సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా, గెలవాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా దేంట్లోనైనా మనం ముందుకు పోవాలంటే ఓన్లీ ఇన్ యువర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అనేది మారాలి, రావాలంటే దానికి రిలేటెడ్‌గా మీ యాటిట్యూడ్ చేంజ్ కావాలి. యాటిట్యూడ్ ఎక్కడ జరుగుతదండి? ఉదాహరణకు బుక్ చదివితే నాలెడ్జ్ వస్తది. అదే నాలెడ్జ్ రెగ్యులర్‌గా చేస్తూ పోతే స్కిల్ వస్తది.
బట్ యాటిట్యూడ్ ఎక్కడ దొరుకుతుంది? యాటిట్యూడ్ బుక్లో ఆడ ఏడ దొరకదు. యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులతో తిరిగితే మీకు యాటిట్యూడ్ వస్తుంది. ఈ బిజినెస్కి యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అవుతుండాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాకుండా ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్, అది జూమ్ మీటింగ్ కావచ్చు, సెమినార్ కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు, మైసూర్ ట్రిప్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మీటింగ్ మీరు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ చేస్తూ పోతే మీకు గ్రేట్ యాటిట్యూడ్ వస్తుంది. ఎప్పుడైతే యాటిట్యూడ్ క్రియేట్ అయిందో యాటిట్యూడ్ ద్వారా మైండ్ సెట్ మారుతుంది. మైండ్ సెట్ మారితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎంతో మంది ఈరోజు ఆ రకంగా తయారయ్యారంటే ఒకప్పుడు వాళ్ళకి ఆ మైండ్ సెట్ లేదు, కానీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో తిరిగి 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 వాళ్ళు ఈ రకంగా తయారై ఉన్నారు. అందుకనే మనం చెప్తారు ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు, మంచి వాళ్ళతో స్నేహం, ఉత్తములతో స్నేహం అత్తడి దుకాణానికి వెళ్ళడం లాంటిదని. అబ్సల్యూట్ రైట్ అది. మనం కొనకపోయిన వాసన ఎట్టయితే మనం పీల్చుకొని మనకు అంటుకుంటుందో, ఇక్కడ కూడా మనకు ప్రెజెంట్ డబ్బు రావచ్చు రాకపోవచ్చు, మనకి ఇన్కమ్ రావచ్చు రాకపోవచ్చు, టీం ఉన్నా రాకపోవచ్చు, బట్ రెగ్యులర్గా మనం జర్నీ చేస్తూ 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 పోతే 3 నెలలకి వస్తుంది. 3 నెలలు లేకపోతే 6 నెలలు, సంవత్సరం, 1-2 ఇయర్స్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ బిజినెస్. మనం ఒక రోజుకో లేదంటే ఒక నెలకో ఒక సంవత్సరాన్ని చేసి ఇంకా వదిలేయడానికి లేదు. ఓకే, మనం విజువలైజేషన్ చేయాలి. ఎస్, 2026కి నా పరిస్థితి ఏంటి, నా యొక్క ఇన్కమ్ పొజిషన్ ఏంటి, 2027, 2030 నాటికి నేను ఏ స్థాయిలో ఉండాలి, డ్రీమ్ హౌస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎటువంటి లగ్జరీస్ కార్లో తిరగాలి, ఎంతమంది నేను 1 lakh ఎర్నర్స్ క్రియేట్ చేయాలి, ఇది మనం మైండ్ సెట్ పెట్టుకోవాలి, విజన్తో పనిచేయాలి. అంతేగాని నేను జాయిన్ అయ్యేసారి ఒక 2-3 నెలలు పనిచేస్తే డబ్బు వస్తే చేస్తా లేకపోతే లేదు, ఇది మనకు ఉండకూడదు. షార్ట్ టైం మెంటాలిటీ, షార్ట్ టైం యాటిట్యూడ్ అంటారు దాన్ని. అట్లా ఉంటే మనం ముందుకు పోలేం, ఎందుకంటే అట్లాంటి బిజినెస్ కాదు ఇది. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్, లాంగ్ టర్మ్ బిజినెస్. కొద్దిగా మనం అవగాహన చేసుకోవాలి, విజువలైజేషన్ చేయగలగాలి మన సక్సెస్ని, మన ఫ్యూచర్ని. ఎందుకంటే సక్సెస్ ఈజ్ నెవర్ అన్ యాక్సిడెంట్. అనూహ్యంగా ఏది రాదు, మనం దాన్ని చూడగలగాలి అంతే. ఈరోజు ఎవరైతే మన టీంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఒక రోజు కోసం రాలా, ఒక నెల కోసం రాలా, వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న పనిలో రిజల్ట్ వచ్చినా రాకపోయినా, డబ్బు వచ్చినా రాకపోయినా ఎందుకు చేస్తున్నారంటే ఇది ఫ్యూచర్. ఈరోజు రాకపోతే రేపు వస్తుంది. ఈరోజు మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి డబ్బు వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంది, కాబట్టి వాళ్ళందరూ ఈ యొక్క ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి మీరందరూ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ 1-2 సార్లు తెలుసుకొని, ఓకే, తక్కువ టైంలోనే మంచి సక్సెస్ తీసుకున్నటువంటి సురేష్కి మరొకసారి నా తరపున కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళ టీంకి కూడా. సో అట్లా మీరందరూ ఇదే యూనిటీతో ముందుకెళ్తూ ఎంతో మందికి మీ ద్వారా మంచి చేస్తూ మీరు రానున్న రోజుల్లో పెద్ద లీడర్లుగా మీరందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇదంతా ఈ సక్సెస్ కారణం మీరు గురువు గారు కంటిన్యూస్ గా ఫస్ట్ నుంచి మాకు అందిస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ముఖ్యంగా విలువలు. గురువు గారు ప్రతి మీటింగ్ లో మీరు చెప్తా ఉంటే స్టార్టింగ్ విలువలు ఏంటి, బిజినెస్ ఏంటి అనుకునేవాడిని నేను. ప్రొడక్ట్ అమ్మేదానికి విలువలు ఎందుకు అనుకునేవాడిని వాస్తవంగా. బట్ ఇది ప్రొడక్ట్ అమ్మే బిజినెస్ కాదు ఇది. లీడర్ని బిల్డ్ చేయాలంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనేది ముందు ముందు అర్థమైంది గురువు గారు. మీ మాటలు వింటూనే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, గ్రాటిట్యూడ్ గా. థ్యాంక్ యూ గురువు గారు. ఖచ్చితంగా మీరు ఆశించిన స్థాయిలోనే ఇదే విలువల కిందకి ఖచ్చితంగా పాస్ చేస్తాం గురువు గారు. ఇంకా కొంతమంది ఖచ్చితంగా మీలాంటి లెజెండ్స్ సపోర్ట్ ఉంటే మేము ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు గురువు గారు. ఖచ్చితంగా మేము మీరు వేసిన బాటలోనే ప్రయాణిస్తాం. తప్పకుండా. ఎందుకంటే దేవుడు మనం పుట్టించింది గెలవటం కోసం. మనం గెలుస్తూ ఎంతో మందిని గెలిచే విధంగా ఈ సమాజంలో ఎంతో కొంత మన పాత్ర ఉండేలాగా చూసుకోవాలి. నాకు తెలిసి వెస్టేజ్ బిజినెస్ అంటేనే మంచి చేయడం. ఆ మంచిని వీలైనంత వరకు మనం పోయే లోపు ఎంత మందికి వీలైతే అంత మందికి మంచి చేస్తూ పోయే బిజినెస్ వెస్టేజ్ బిజినెస్. థ్యాంక్ యూ గురుగారు. ఫీడ్బ్యాక్ ఒక 2-3 తీసుకోమంటారా? తీసుకోండి, మన వాళ్ళకి ఏం అర్థమైంది అనేది ఒకసారి చూడండి. ఓకే. నాకు ఒకసారి గుర్తు తీసుకొచ్చారు గురువు గారు. ముఖ్యంగా కంపెనీలో పనిచేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి,
కానీ ఏ కంపెనీలో పనిచేస్తున్నాము, నిజంగా ఆ వెస్టేజ్ అంటే ఏంటి అనేది మళ్ళీ ఒక్కసారి నా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. పర్టికులర్ నాకు హార్ట్ టచింగ్ విషయం ఏంటంటే, కరోనా టైంలో అందరూ దీన్ని వ్యాపారంగా చాలా మంది షాపులు, బిజినెస్ జనాల్ని ఎంతవరకు వస్తే అంతవరకు డబ్బులు తీసుకోవాలి, దోచుకోవాలని చూశారు. ఎవరి పని వాళ్ళది కదా. అట్లాంటి ఎస్ ఎస్ టైంలో నిజంగా దేవుడు మనకి గౌతమ్ బాలి గారు ఆ, నూనె రేటు తగ్గించడం కావచ్చు, సైడ్ పాయింట్స్ లేకపోయినా చెక్స్ ఇవ్వటం కావచ్చు, రైట్ చాలా ఎస్ చాలా చాలా కాబట్టే ఇండియాలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయింది. సో చాలా చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత మంచి విజనరీ హ్యూమన్, ముఖ్యంగా మా చాలా మానవతావాది, అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేస్తున్నందుకు నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను గురువు గారు. థ్యాంక్ యూ సో ఎస్. మచ్. థ్యాంక్ యూ. సో ఎస్ లీడర్స్, ఒక్కసారి జాలయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ Good morning. పిఎస్ సార్, గురూజీ గారు. నేను ఇంత గొప్ప వ్యవస్థలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది సార్ నాకు. నిజంగా great. చెప్తున్నాను సార్, ఈ రోజు మీరు యాటిట్యూడ్ గురించి చెప్పారు సార్. జాలయ్య గారు చెప్పండి సార్. వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అవుతుంది కొంచెం అటు ఇటు పోవాలి. యాటిట్యూడ్ మీ వాయిస్ క్లారిటీ వస్తున్నా. లేదండి. గురువు గారితో మాట్లాడండి. ఇప్పుడు సార్, ఇప్పుడు వాయిస్ క్లియరా? ఇప్పుడు వాయిస్ క్లియరా సార్? మాట్లాడండి గురువు గారు. క్లియర్ క్లియర్ మాట్లాడండి. గురువు గారు, కంటిన్యూ. గురూజీ మీరు చెప్పిన యాటిట్యూడ్ అనేది నిజంగా నాకు హార్ట్ మామూలుగా టచ్ కాలేదు సార్ ఈరోజు. సెకండ్ వచ్చేసి రెండు మాటలు చెప్తాను సార్. నేను ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు నేను కొంటే నీకు ఎంత ఆదాయం వచ్చుదని అడిగారు. నాకు ఎంత వస్తుందనేది చూసుకోబాకు, నీకు ఎంత ఆదాయం వచ్చుద్ది అనేది అతనికి నేను క్లారిఫికేషన్ గా ఇచ్చిన తర్వాత ఈ రోజు అతను మంచి లీడర్ అయ్యాడు సార్. అది మనం కొన్ని చెప్పగలిగితే సార్. తర్వాత మీరు చెప్పినటువంటి ఆ పొన్నూరులో వాళ్ళ గురించి, నేను కొండపి డిఎల్సిపిలో కొంచెం నాకు మోకాళ్ళు బాగా సార్ మీ వాయిస్ లేక అరిగిపోయినాయని 30,000. నేను 9 రకాల మెడిసిన్స్ దీనికి బీపీ టచ్ అయిన దానికి, షుగర్ టచ్ అయిన దానికి వాడితే ఈ రోజు మెట్లు ఎక్కుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ రిజల్టే మీకు బిజినెస్. నేను అందరికీ నా పనే అది సార్. నేను ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ని 20 years నుంచి. నేను అందరికి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సార్. జాలయ్య. థ్యాంక్ యూ సార్. మన జాలయ్య గారిని 74 years సార్ గురువు గారికి. ఆల్రెడీ ఎల్ఐసిలో మంచి సార్ మంచి యాక్టివ్ పర్సన్. అదే సార్, అదే చూస్తా ఆత్రం కనబడుతుంది మనకి. చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే లేచి జూమ్ మొత్తం రాసుకుంటాడు. అవునవునవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫీల్డ్కి వెళ్తున్నాం సార్. సూపర్. వెరీ గుడ్. మాధవి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండమ్మా. రామకోటం ఉన్నారు. మాధవి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురూజీ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ అంటే ఇప్పుడు ఫస్ట్ కంపెనీ గురించి చెప్పారు కదా సార్. మేము ఫస్ట్ టైం ఒంగోలు సైదుల్ సార్ మీటింగ్ చూసుకొని వచ్చేటప్పుడు, సో మేము ఇంటికి వెళ్ళడానికి లేట్ అయింది. సో ఒక ఆటోలో మాకు ఒక కంపెనీ గురించి చెప్పారు సార్. తను వాళ్ళు చెప్పడం ఏంటంటే, మీరు ఈ వెస్టేజ్ లో చేస్తున్నారు కదా, ఇది ఇన్ని లెగ్గులు ఉంటాయి, అన్ని లెగ్గులు ఉంటాయి. సో మా కంపెనీలో అన్ని లెగ్స్ ఉండవు, ఒక లెగ్గే ఉంటుంది. ఒక లెగ్ మేము హెల్ప్ చేస్తాము. అవసరం ఉన్నా లేకున్నా ప్రొడక్ట్ మనం తీసుకోవాలంట. ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ వస్తుందని చెప్పారు సార్ మాకు. కంపెనీ గురించి అంటే మీరు చెప్పినప్పుడు నాకు అది గుర్తొచ్చింది సార్ మేము వచ్చేటప్పుడు. ఇంకోటి మనీ స్పెక్యులేషన్స్
ఆల్రెడీ మేము గతంలో ఒక మనీ ఇన్వెస్ట్ చేసి నష్టపోయి ఉన్నాము. అవును, అవును. ఓకే. ఇప్పుడు అంటే మాకు సురేష్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఎంత గొప్ప వ్యవస్థలో పనిచేస్తున్నాము ఏంటి అని. ఇప్పుడు సార్ ఆ మాట పదే పదే ఎందుకు చెప్తున్నారో ఈరోజు మీరు చెప్పడం వల్ల బాగా క్లారిటీ వచ్చింది సార్. ఎస్ మేడం, ఎస్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మీ విషయాలు మీకు ఈరోజు చెప్పండి. ఎస్ మేడం, ఎస్. సార్ వినిపిస్తుందా? రైట్, రైట్. ఓకే సార్, సిగ్నల్ లేనట్టుంది. హలో. ఓకే మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాది మేడం, థ్యాంక్ యూ సో మచ్. అబ్దుల్ షుకూర్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అబ్దుల్ షుకూర్ సార్. నా అప్లైనర్ వచ్చేసి నూర్జా మేడం గారు, పరమపీడు రాళ్ళ. సార్ చెప్పింది నాకు 5 pillars ఆఫ్ సక్సెస్ అని బాగా చెప్పారు సార్. దాని గురించి తర్వాత మన మైండ్ సెట్ మారితే మన జీవితాలు మారుతాయి. మన మైండ్ సెట్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ థాట్స్లో ముందుకు పోవాలంటే అది సక్సెస్ కాదు. మైండ్ సెట్ మనము మార్చుకొని పాజిటివ్గా ఉండాలి. అది బాగా కనెక్ట్ అయింది సార్. ఆ తర్వాత పై వారికి మీ ఏమన్నా ఫీల్డ్కి వెళ్ళి మనం ప్రోడక్ట్ గురించి, సప్లిమెంట్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఎంత వస్తుంది ఆదాయం అనేది క్వశ్చన్ చేస్తున్నారు సార్. అది మార్చుకుంటే, ఎందుకంటే వాళ్ళకు మనకు వచ్చేది వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకు వచ్చేది ఆలోచించట్లేదు సార్. అది ఒకటి నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అబ్దుల్ షకూర్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మనకి ఆ యాటిట్యూడ్ లేకపోతే మనకు దొరికే వాళ్ళు వాళ్ళే దొరుకుతారు సార్. మనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే అలాంటి వాళ్ళే కనెక్ట్ అవుతారు. మనం ఏమనుకుంటున్నాం, మనం చేస్తే మన అప్లైన్కి వచ్చి అనుకుంటున్నామా అనుకుంటే మనకు అలాంటి వాళ్ళు దొరుకుతారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సింది మన గురువు గారు చెప్పేది ఒకటే, నేను ఎలా ఉన్నాను అనేది చెక్ చేసుకుంటే, అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా అన్ని సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాధురి గారు. మాధురి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. రవికుమార్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. ఏ రవికుమార్ సార్? నెక్స్ట్ రాజేశ్వరి మేడం గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గురూజీ గుడ్ మార్నింగ్. గురూజీ మేడం గుడ్ మార్నింగ్. సార్, దీనిలో నేను హెల్త్ కోసం వచ్చాను సార్. నాకు థైరాయిడ్ 16 సంవత్సరాలు ఉంది. హెల్త్ కు వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్. అసలు 4 నెలల్లోనే నాకు బాగా తగ్గింది. ఓకే, ఓకే, గ్రేట్. ఇంకా అది చేస్తా ఉన్నాం సార్. బిజినెస్ కూడా బాగా ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. బిజినెస్ వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. కొత్త కదా, ఈ బిజినెస్ అర్థం కాలేదు ఏందను మీటింగ్లకు వస్తుంటే ఇప్పుడు అర్థం అవుతుంది సార్. ఎస్, ఈ బిజినెస్ మీటింగ్ ద్వారా మాత్రమే అర్థం అవుతుంది, ఇంటి దగ్గర ఉంటే అర్థం కాదు. మాకు అదే సార్, సప్లిమెంట్స్ తెలియదు కదా, ఎట్లా చేయాలా ఏందని కొంచెం అనుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నేర్చుకోవాలా, మీటింగ్లకు వెళ్ళాలా, ప్రతి ఒక్కరిని తీసుకుపోవాలనేది సురేష్ సార్ మాట్లాడారు వల్ల డిసైడ్ అయ్యాము సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ లో ఏంటంటే సప్లిమెంట్స్ తెలియదు కదా, మనకి ఎవరికన్నా చెప్పాలన్నా ఎట్లా అని భయపడేవాళ్ళం సార్. ఇప్పుడు సురేష్ సార్ మాటల వల్ల మాకు మీటింగ్ తీసుకుపోవాలనేది అర్థమైంది సార్. ఇప్పుడు మీ మాటల వల్ల ఇంకా బాగా అర్థమైంది సార్. నేర్చుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించాలి, మన ఇప్పుడు ఈ సెషన్ మొత్తం మీద నేను పాయింట్ టు పాయింట్ వింటూ ఉన్నాను. అందులో గురువు గారు కీ పాయింట్ ఒకటి చెప్పారు, ఇప్పుడు మేడం గారు చెప్పారు కాబట్టి ఒకసారి రిమైండ్ చేస్తాను. ఇందులో మన తెలివితేటలు మరి చెప్తున్నా 100% ఉండాల్సిన అవసరం లేదు. మనకి స్కిల్స్ 100% ఉండాల్సిన అవసరం లేదు.
మనకి మాట్లాడే కళ 100% ఉండాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ 100% ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీటింగ్ తీసుకొచ్చే టాలెంట్ ఉంటుందో, అంటే వ్యక్తులను మీటింగ్ దాకా తీసుకురాగలుగుతారో వాళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ అవుతారు. గురువు గారు చెప్పిన సెషన్ లో కల్లా నేను రిపీటెడ్ గా మీ అందరికి చెప్పేది అది. సో ఆ ఇన్విటేషన్ ఎలా ఉండాలి, మీటింగ్ దాకా ఎలా తీసుకురావాలి, వీటి మీద కనుక మీరు వర్క్ చేయగలిగితే వండర్స్ చేయొచ్చు. ఇందులో నేను ప్రతి మీటింగ్ లో చెప్పేది గురువు గారు నోట్ నుంచి అది రావటం నా అదృష్టం. ఎందుకంటే అది మా టీమ్స్ అందరికీ హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఎక్కువ సఫర్ అవుతుంది అక్కడ. ఇన్విటేషన్ ఎలా చేయాలి ఒక మీటింగ్ చేసి రాలేకపోతున్నారు. సో మేము వర్క్ అంతా దాని మీద చేస్తున్నాం గురువు గారు ఎక్కువ. కాబట్టి మొన్న బూట్ క్యాంప్ లో కూడా 650 నుంచి 700 మంది తీసుకురాగలిగాం గురువు గారు. సో వీటన్నిటిని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి థ్యాంక్ యూ పేసారు సార్. ఆ మాట మాకు మళ్ళీ ఒకసారి జూమ్ ఎదిగే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో హారిక దేవి ఒకసారి అడ్మిట్ చేసుకోండమ్మా. ఈ సెషన్ లో మనకి ఏం కనెక్ట్ అయింది? గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ ఈరోజు 5 పిల్లర్స్ అసలు కంపెనీ గురించి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ గురించి, ప్రోడక్ట్స్, మార్కెటింగ్ ప్లాన్, లాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకవేళ ప్రోడక్ట్స్ గురించి మనకు తెలియకపోతే సిఎన్డి ట్రైనింగ్ లో తెలుసుకోవచ్చు అని అంతా క్లియర్ గా చెప్పారు సార్. ఇవన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురువు గారు ఓకేనా? కంటిన్యూ పర్లేదా? ఫీడ్బ్యాక్ మీరు గురుజీ మీరు మ్యూట్ లో ఉన్నారు గురుజీ. సార్ ఎవరైనా ఉంటే చూడండి, లేదంటే క్లోజ్ చేద్దాం మనం అనేది. ఉన్నారా? ఉంటే చూడండి. కీ లీడర్స్ ఉన్నారు సార్, ఎవరైనా ఉన్నారు కీ లీడర్స్ తో ఉన్నారు మాట్లాడండి. సార్. కీ లీడర్స్ సార్, కీ లీడర్స్ అదే అందుబాటులో లేదు సార్. అంత కొత్త వాళ్ళు. ఓకే ఓకే, ఎవరైతే వాళ్ళు ఏముంది అందులో. ఓకే. దినేష్ సార్ గుడ్ మార్నింగ్, ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. రవికుమార్ సార్ గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గురువు గారితో మాట్లాడారు. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ యాక్చువల్గా నేను మిమ్మల్ని ఫస్ట్ మీటింగ్ ఒంగోలులో చూశాను. ప్రొడక్ట్ నాలెడ్జీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీ ప్రొడక్ట్ నాలెడ్జీ అంటేనే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా చెప్తారు మీరు. ఈ రోజు నాకు నచ్చిన సెక్షన్ ఏంటంటే మనం నేర్చుకోవాలి, మనం అసలు ఏ కంపెనీలో ఉన్నాం, గ్రేట్ గా మనం ఇండియన్స్ అయ్యి ఇండియా కంపెనీలో ఉండి ఇండియా మనీని డెవలప్ చేయడానికి మనం కష్టపడుతున్నాం అనే పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. ఖచ్చితంగా నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యేందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నాకు మీటింగ్స్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి అనే పాయింట్ కూడా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను నేను మళ్ళీ. చాలా వెరీ గుడ్. చాలా బాగుంది సార్ సెక్షన్. చాలా థ్యాంక్స్ సార్. మీతో మాట్లాడడానికి యాక్చువల్గా అందరు కొత్త వాళ్ళు మాట్లాడాలని సురేష్ సార్ చెప్పారు, అందుకనే నేను హ్యాండ్ రైజ్ చేయలేదు. మీరు కీ లీడర్ అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు నేను చాలా లక్కీ ఫెలో సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హైగ్రీవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మీటింగ్లకు రావడమే నేను కాన్సెప్ట్ అనేది బాగా అర్థమైంది ఈ మధ్య కొంచెం. సార్ వాయిస్ సార్ మీరు ఎక్కడ బయట ఉన్నారు. ఓకే, తర్వాత మాట్లాడదాం. వాయిస్ వస్తుంది. షారుణ్ పుష్ప గారు గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్
సార్ నాకు మీరు చెప్పిన సెక్షన్ లో కనెక్ట్ అయిన పాయింట్లు ముందుగా మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి సార్. తర్వాత నెగిటివ్ మైండ్ సెట్ అసలు ఉండకూడదు సార్ మనకి. బయట ఉన్న కంపెనీకి మన కంపెనీకి ఉన్న తేడా ఏంటో, మన కంపెనీకి ఉన్న విలువ ఏంటో ఈ రోజు మీ సెక్షన్ ద్వారా తెలుసుకున్నాను సార్ నేను. ఆల్రెడీ నేను ఫర్ ఎవర్ లో మనీ కట్టి పే చేసి ఉన్నా సార్. దానికి మన ఇవన్నీ తెలుసుకొని ఈ రోజు బాగా అర్థమైంది సార్ నాకు. మీరు చెప్పిన పాయింట్ బాగా అర్థమైంది సార్. వెస్టేజ్ లాంటి కంపెనీ రాదు, ఇంకా రాబోదు. ఒక్కసారి వచ్చింది అది, ఇంకా దీనికి మాటలు లేవు. జాగ్రత్తగా మనల్ని మనం మార్చుకుంటూ పనిచేయడమే మేడం. 100% ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా సుజాత మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడండి గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు మీ సెక్షన్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క పాయింట్ చాలా వాల్యుబుల్ గా ఉంది గురూజీ. అది మీరు చెప్పింది ఈరోజు నాకేంటంటే మీటింగ్స్ కి రావాలి, మీటింగ్స్ కి వచ్చి మనం చేంజ్ చేసుకొని నేర్చుకోవాలి అని చెప్పారు కదా. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది గురూజీ. మేము కొన్ని మీటింగ్స్ కి రాలేకపోతున్నాం, కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మీటింగ్ కి రావాలని డిసైడ్ అయ్యాం గురూజీ. చాలా థ్యాంక్స్ గురూజీ. ఈరోజు మంచి సెక్షన్ ఇచ్చారు మాకు. మీ మాటలు చాలా మోటివేట్ గా చాలా బాగా అనిపించింది గురూజీ. ఈరోజు చాలా సార్లు మేము మీటింగ్స్ కి విన్నాము, కానీ ఈరోజు చాలా మార్నింగ్ చాలా హ్యాపీగా ఉంది గురూజీ మీ మాటలు వింటాం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, మనం రిజల్ట్స్ కోసం పనిచేయాలి. రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా గురూజీ మార్చుకుంటూ ఖచ్చితంగా చేసి నిలబడాలని హ్యాపీగా చెప్తున్నాం గురూజీ. ఖచ్చితంగా చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సిహెచ్ వెంకట సుబ్బానాయుడు గారు చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ఇంకా టైం ఎక్కువ లేదు. 1 or 2 people ఓన్లీ, మరి ఇంక లేదు, టైం లేదు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. గురువు గారితో మాట్లాడు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పిన మీటింగు ఈరోజు 5 పాయింట్ల గురించి, ముందు మన కంపెనీల గురించి, తర్వాత మనం ఎలా మలుచుకోవాలి, ఎలా విధానం మాట్లాడాలనేది, ఈ కంప్లీట్ గా 5 పాయింట్ల గురించి మాట్లాడటం చాలా చాలా బాగా హార్ట్ అయింది సార్ నాకు. ఎందువల్లంటే ఎంతో మందికి పేదవాళ్ళకి అండగా నిలబడుతుంది మన కంపెనీ. అది గ్రేట్ సార్. ప్రపంచంలోనే నేను కూడా ఆ రూట్ అయినా పయనిస్తున్నాను. ఉన్నోళ్ళకి ఏది చెప్పినా గానీ మీరు మా ఎంత సంపాదిస్తున్నారు, ఎంత వస్తుందని చెప్పి అంటున్నారు. మాది మంచి కేటరే సార్. అయినా కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, డబ్బులు సంపాదించడానికి అనేది ఒక ఫీలింగ్ అడుగుతున్నారు. అడిగినప్పుడు నేను ఇచ్చే సమాధానం, బాబు మా కంపెనీ ప్రోడక్ట్ వాడి తర్వాత చెప్పు. మా కంపెనీ ప్రోడక్ట్ వాడకుండా నీకెంత వస్తుంది నాకెంత వస్తుంది అనేది కాదు, నువ్వు వాడిన తర్వాత రిజల్ట్ చెప్పు. మేము మీతో వితంతు వాదనకు రావటం లేదు. నువ్వు వాడితే వాడు. ఎప్పుడైనా వాడకుండా ఉంటే నువ్వు నా దగ్గరికి, మా కంపెనీకే రావాల్సిందే కానీ మేము మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్పినాము, ముందు మీరు అర్థం చేసుకుంటే మంచిది అనే విధంగా చెప్తూ పోతున్నాను నేను. ఆ విధంగా కొంతమంది ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు ఎవరో మామూలు చెట్ల కింద కూర్చొని ఏ పని బాట లేకుండా ఉండే పనికి మాలిన వాళ్ళు అట్లాంటి ప్రశ్నలు వేస్తారు సార్. చాలా మంది అలర్ట్ అవుతున్నారు. ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు చాలా రిజల్ట్ వస్తున్నాయి. మొన్న ఒక ఎస్టీ కాలనీలో ఎస్టీ క్యాండిడేట్లు దాదాపుగా అగ్రి ప్రోడక్ట్ గురించి నేను కూడా చెప్పినాను. వాళ్ళు ఫస్ట్ టైము సార్ మీరు చెప్తే మేము అడ్డం చెప్పము, మీ మీద నమ్మకం ఉంది, మేము వాడుతామన్నారు. కానీ ఒక అబ్బాయి ఒక 5 ఎకరాలు చేను, సవిటి చేను, కొంచెం దానికి వాడమంటారా అని నన్ను అడగటం జరిగింది. ఖచ్చితంగా వాడమ్మా, మన పార్టీలో ఉండే ప్రోడక్ట్ అగ్రి ఎంత దొమ్మందో చూడాలి నేను కూడాను. ఫస్ట్ టైం నేను వచ్చి 3 నెలలు అయింది, నువ్వు వాడు 5 ఎకరాలకి అని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి వాడిండు. ఆ అబ్బాయి వాడిన తర్వాత ఒక రోజు నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు చూశాను, నాట్లన్నీ
తెల్లగా పోయి ఉండి తెల్లగా పోయి ఉంటే ఇదేందబ్బా ఇది తెల్లగా పోయి ఉందని చెప్పి అంటే ఎప్పుడు ఆ చేను వరి అయ్యేది లేదు సార్. బాగా సార్, రిజల్ట్ బాగుంది. మీరు ఇచ్చినందుకు సంతోషం. సో ఇదే పని కంటిన్యూ చేయండి. ఎంతో మందికి మీరు దారి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బానాయుడు గారు. సార్ బిజీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ గురూజీ వన్స్ అగైన్. సో అడగంగానే చాలా బిజీ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. ఇలాగే మీరు మరిన్ని సెషన్స్ మాకు ఇస్తూ ఉండాలి. మా టీం సక్సెస్ అవటంలో 100% మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురువు గారు. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్ సెట్ ఉండి పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మంచి సక్సెస్ కావాలని రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించాలి, గురువు గారు చాలా టైం ఇచ్చారు మనకి. వీటిల్లో చాలా మంది ఫీడ్బ్యాక్ ఆండ్రాయిడ్ చేస్తున్నారు. టైం ఎక్కువ లేదు, దయచేసి గమనించాలి మీరు. అందుకని ఏం తీసుకోవాలి సెషన్ మొత్తం మీద, వాల్యుబుల్ థింగ్స్ ఏంటి, నేను ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటా. కొత్త కొత్త విషయాలు అనేది వింటూ ఇప్పుడు దాకా విన్నాను నేను కూడా. సో వాటిల్లో మీకు మంచి అనిపించింది తీసుకోండి, రైట్. మీ ఫ్యూచర్ నాకు నేను ఎప్పుడు రిపీటెడ్ గా చెప్పే వాటిల్లో సార్ ఒక మాట అన్నాడు, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇక్కడ మీ తెలివితేటలు ఏం లేదు. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మీటింగ్స్ లో కూర్చోబెట్టుకోగలిగితే మార్పు వచ్చేది, మనిషి డిసైడ్ అయ్యేది మీటింగ్స్ లో. మళ్ళీ 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 చదువుతున్నాం. మీరు బ్యాగులు వేసుకొని మీరు ఎంతకాలం తిరిగినా మేబీ 10, 15, ఒక 20,000, 30,000 చెప్పు మాత్రమే వస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కరే కష్టపడతా ఉంటారు. ఎందుకంటే మీరు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మిమ్మల్ని మీ అప్లైనర్ మీటింగ్ తీసుకెళ్లి డిసైడ్ అయ్యేలాగా చేసేది. ఇక్కడ మీ కింద ఒక వ్యక్తి డిసైడ్ అవ్వాలంటే గురువు గారు చెప్పిన దాంట్లో ముఖ్యమైనది ఒకటి, మీ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. మీ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉంటే ఆ పర్సన్ నీకు కనెక్ట్ అవుతాడు. నీకు కనెక్ట్ అయిన వ్యక్తిని తీసుకొని వచ్చి నువ్వు మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటే బిజినెస్ కనెక్ట్ అవుతాడు. అతను బిజినెస్ కనెక్ట్ అయితే నీ కింద వ్యక్తి నీకు పని తగ్గింది. సింపుల్. ఒకరు 8 గంటలు రోజు కష్టపడేదానికి మీ కింద 4 లీడర్లు 4-8 గంటలు కష్టపడితే మీ టైం డూప్లికేట్ అయింది, మనీ చెక్ డూప్లికేట్ అయింది. 2 విషయాలు. ఒకటి, నువ్వు మీటింగ్కి రావాలి. 2, మీటింగ్ చేస్తూ కూర్చోబెట్టుకునే స్కిల్ మన దగ్గర ఉండాలి. 3, నీ యాటిట్యూడ్ సరిగ్గా ఉండాలి. ఇది గురువు గారు చెప్పిన నాకు బాగా నచ్చిన కీ పాయింట్స్. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, బట్ ఒకసారి మరి గురువు గారు నేర్పించడంతో నాకు హ్యాపీగా అనిపించింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ఆర్ గారు. మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి లెజెండ్స్, ఎందుకంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ క్రియేట్ చేసి మన ఎంఎస్ఆర్ గురువు గారు ఇప్పుడు దాకా వారిద్దరు ఎంత బాండింగ్ అంటే అప్లైన్మెంట్ డౌన్లైన్ ఈ రోజు దాకా రిలేషన్షిప్ ఒక అన్నదమ్ముల్లా ఉంటారు. అంత మంచి బాండింగ్ ఉంటుంది గురువు గారితో. సో మనమే చూడండి ఎంత రెస్పెక్ట్. సురేష్ సార్ అంటే ఇప్పుడు పండిత్ టీం అన్న ఆ గురువులు ఇద్దరికి చాలా అభిమానంగా ఉన్నారు. కానీ మనం ఆ ఇచ్చిన నాలెడ్జ్ గొప్పతనాన్ని మనం తీసుకోవాలి, మన టీంకి పంచాలి. రైట్. థ్యాంక్ యూ. సో అందులో భాగంగా మీటింగ్స్ ఈరోజు సింగరాయకొండ మార్నింగ్, ఈవినింగ్ కందుకూరు. చాలా ఇప్పుడే చెప్పింది గురువు గారు. సింగరాయకొండ మార్నింగ్. సో మీ టీం ఎక్కడెక్కడ ఉన్నారో తీసుకొచ్చుకుని కూర్చోబెట్టుకోండి సార్. మార్నింగ్ సింగరాయకొండ, ఈవినింగ్ కందుకూరు. సో 20వ తేదీ మనకి తిరుపతి మదనపల్లి, 20 తిరుపతి మదనపల్లి. సో 21 కొండేపి. దయచేసి అవుతున్నా, ఈ కొండేపి వేస్టేజ్ ప్రయాణం స్టార్ట్ అయింది కొండేపిలోనే. నా జర్నీ కొండేపి టీం స్టార్ట్ అయింది కొండేపిలోనే, కొండేపితోనే. సో ఈ సెంటిమెంటల్ ప్లేస్, దానికి మన ఏఎస్ఎం గ్రేట్ ఏఎస్ఎం గారు రావడం నా అదృష్టం సార్, మన అదృష్టం యాక్చువల్గా. ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేట్ ట్రైనర్స్ మన ఏపీలో ఇప్పటిదాకా వచ్చిన ఏఎస్ఎం గారిలో వండర్ఫుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నారు. దయచేసి అందరూ మ్యాక్సిమం ఎవరు కూడా మిస్ కాకుండా ప్రొడక్ట్ విత్ డైరీ, ఎప్పుడు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. మీరు డైరీతో రావాలి. కొత్త పాయింట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక 20-30 ట్రైనింగ్స్, అగ్రి ట్రైనింగ్స్ ప్లస్ ఫుడ్ సప్లిమెంట్స్ ట్రైనింగ్స్ మీరు అటెండ్ కాగలిగితే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. దాంట్లో ఎవరు ఎక్కడైనా చెప్పగలుగుతారు. అంత మంచి లీడర్స్ మనకి దగ్గర ఉన్నారు. కాబట్టి 21వ తేదీ దయచేసి
ప్రొడక్ట్ ట్రైనింగ్ ఎవరు మిస్ కావద్దు. అది అందులో మళ్ళీ చెప్తున్నా, మీ లీడర్, మీ మెంటర్ నేను. నా ప్రస్థానం స్టార్ట్ అయింది ఇక్కడే కొండేటిలో. సో అట్లాంటి గొప్ప ప్లేస్ కొండెత్తి టీం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దయచేసి అందరూ ఒకసారి కలుద్దాం మా ఏరియాలో. సో మమ్మల్ని కలిసే అవకాశం ఇక్కడే ఉంటుంది. దయచేసి దాన్ని మిస్ కావద్దు. తర్వాత 22 గుంటూరు టీమ్స్ ఎవరైతే ఉన్నాయో దయచేసి ముందుగా ఫాలోఅప్ చేసుకోండి. కీ ఏంటంటే ఒక లీడర్ కి డేట్ లాక్ చేయడం కీ. సో అది గుంటూరు చుట్టుపక్కల ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి. 22. ఆ తర్వాత ఎంఎస్ఆర్ గారు 25 కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. గురువు గారు చాలా అరుదుగా వస్తున్నారు, బిజీ స్కెడ్యూల్ ఉంది గురువు గారికి. 25 కావాలి. సో కావాలి చుట్టుపక్కల ఉన్న మన టీం వాళ్ళందరూ కూడా ఎంఎస్ఆర్ గారిని ఒకసారి మీట్ అవ్వాలి మనం. ఎందుకంటే ఆయన ఆ వైబ్రేషన్, పిఎస్ఆర్ గారు ఎంఎస్ఆర్ గారు వైబ్రేషన్ చేస్తారు మనకి. ఎప్పటికప్పుడు బయట ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తట్టుకొని మనం ముందుకు వెళ్తాం. జస్ట్ సబ్జెక్ట్ కాదు సార్ అక్కడ కావాల్సింది, వాళ్ళ వైబ్రేషన్ కావాలి. గురువుల యొక్క సాంగత్యంలో మనం కనుక ఒక అరగంట కూర్చోగలిగే వాయిస్ వినగలిగితే మళ్ళీ ఎనర్జీ రీబూస్ట్ అవుతుంది. సో ఓకేనా. 25 తర్వాత 28 ఎస్ కందుకూరు ఎంఎస్ఆర్ గారు డేట్ ఇవ్వడం జరిగింది. మన అదృష్టం. గురువు గారి ఫోన్ చేసి యాక్చువల్గా అంతా విజిట్ షెడ్యూల్లో కూడా సార్ ఇయర్ ఎండింగ్ అది, ఇది ఇయర్ ఎండింగ్ లో మన లాస్ట్ కింద రావచ్చు, చాలా గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు ఎంఎస్ఆర్ గారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత డేట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం సన్మానాలు కూడా ప్లాన్ చేసుకోండి. బ్రాంచ్లు ఎవరైనా స్టార్ డైరెక్టర్స్ కి ఒక్కసారి మా కింద డౌన్లైన్స్ కూడా సార్ మా దగ్గర ఉన్న ఈ సన్మానాలు అంటే బాగా ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా. ఆ రోజే సన్మానాలు ప్లాన్ చేసుకోండి. 28. సో తర్వాత 31 సో విజయవాడ, 31 విజయవాడ మేము రాబోతున్నాం సార్. మేము అదొకసారి విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఒకసారి ప్రమోట్ చేసుకోండి. తర్వాత 4వ తేదీ ఒంగోలు రాపర్ల, దాన్ని కూడా లీడర్స్ ప్రమోట్ చేసుకోండి. 4వ తేదీ జనవరి కొత్త సంవత్సరంలో మీకు ఫస్ట్ మీటింగ్స్ ఒంగోలు, సో తర్వాత రాపర్ల. ఇది ఇప్పుడు దాకా మీటింగ్స్. ఒకసారి రాసుకోండి ఒక పేపర్ మీద మీటింగ్స్ అనౌన్స్మెంట్స్. మీ చుట్టుపక్కల ఏ టీమ్స్ అయితే ఉన్నాయో వాటిని అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేసుకోండి. ఓకే. సో చాలా సింపుల్ బిజినెస్ సార్ ఇది. దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. అర్థం చేసుకోండి. సింపుల్ బిజినెస్. మనిషితో మాట్లాడటం వస్తే మనిషిని కనెక్ట్ అవుతాడు. మనిషితో మాట్లాడటం వస్తే మనిషిని కనెక్ట్ అవుతాడు. మనిషిని నువ్వు కనెక్ట్ చేసుకొని మీటింగ్ దగ్గర తీసుకొని వచ్చి అతను ఫాలోఅప్ చేస్తా ఉంటే బిజినెస్ కనెక్ట్ అవుతాడు. సింపుల్ టెక్నిక్. ఇక నీకు ఈ బిజినెస్ లో టీం రావట్లేదన్నా, శక్తి రావట్లేదన్నా, లెవెల్స్ పెరగట్లేదన్నా 2 మార్పులు పెట్టామా. ఒకటి, మీకు బిజినెస్ అన్నా పూర్తిగా అర్థం కాదు, అంటే మాట్లాడటం సరిగ్గా రావట్లా. ఇంకా అంటే అవతల వాళ్ళతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలవట్లా. నెంబర్ 1. నెంబర్ 2, మాట్లాడటం అదే బిజినెస్ అర్థమైంది కానీ నిన్ను నువ్వు మార్చుకోలేక ఇబ్బంది పడతా ఉన్నావు. అంటే నిన్ను తగ్గించుకోలేక, నిన్ను నువ్వు ఒకరి దగ్గర గొప్పగా అంటే ఇట్లా ఈ కొన్ని విషయాలు అవతలను కలుపుకోలేక, మీటింగ్కి ఎలా ఇన్వైట్ చేయాలి తెలవక, వీటిలో కొన్ని విషయాలు నువ్వు ఇబ్బంది పడతా ఉంటావు. ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నావు బయటకు చూడబాక. నాకు టీం రావట్లేదు సార్, నేను చేస్తే ఊరు ఏం లేదు సార్, నా టీం పడిపోతుంది సార్. బయట ఏం లేదమ్మా, నీ లోపల చెక్ చేసుకో. నీ లోపల ఒకసారి కూర్చొని నీ లోపల చెక్ చేసుకో. ఒకవేళ మిగతా అన్ని బయటకు కనపడతాయి. చాలా మంది బయట ఎత్తుకుతా ఉంటారు. బయట ఎత్తడానికి ఏం లేదు. నీ టీం సరిగ్గా లేదా, నువ్వు సరిగ్గా లేవు. నీ టీంతో గొడవలు మాటికి వస్తున్నాయా, నువ్వే అసలు నీకు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేదు, నువ్వే లీడర్గా బిహేవ్ చేయట్లేదు. సైడ్ పాయింట్లు కావట్లేదా, ఫాలో అప్ సరిగ్గా లేదు, అసలు ప్రొడక్ట్లే సరిగ్గా వెళ్ళట్లేదా, హోమ్ మీటింగ్ సరిగ్గా చేయట్లేదు సార్, నా టీం మీటింగ్స్ రావట్లేదా, నువ్వు డేట్ లాక్ చేయట్లేదు. ముందుగా వాళ్ళని ఒక డేట్ లాక్ చేసి రిపీటెడ్ గా ఎలా ఇన్వైట్ చేయాలో తెలవట్లేదు. రిపీటెడ్ గా అతనికి గుర్తు చేయలేక, ఫాలో అప్ చేయలేక మీటింగ్ తీసుకురాలేక. సింపుల్. ఓకేనా. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నీ టీంలో ఏ లోపాలు వస్తున్నాయన్నా నిన్ను నువ్వు చెక్ చేసుకో. బయట చూడబాక. నాకెవరు బయట కంప్లైంట్ ఇవ్వద్దు. నిన్ను నువ్వు చెక్ చేసుకో. నేను సరిగ్గా ఉన్నానా, నా టీం జూమ్ కావట్లేదు, నేను వస్తున్నానా,
నా టీం మీటింగ్స్ రావట్లేదు, నేను వస్తున్నానా? నా టీం నా మాట వినట్లేదు, నువ్వు నీ అప్లైన్ అడుగుతున్నావు అన్ని. ఆలోచించండి. నా టీం ఎవరు ఫోటోలు దిగట్లేదు మీటింగ్ తర్వాత, నువ్వు దిగావా? నీ డెవలప్ తీసుకొని ఆవు చేలో వేస్తే దూడను గట్టును వేసిందా? చేలోనే వేసింది. ఇక్కడ ఎవరు కూడా దయచేసి పక్కన వాళ్ళు నీళ్ళు చూపించుకోకండి, నిన్ను చెక్ చేసుకో. నాకు అందరూ బేకారం దొరికాయి కాదు. ఒకసారి చేయలేదు ఇది తిప్పుకో, బయట బేకారాలు ఉండరు, లోపలే ఉంటారు. దయచేసి వీటన్నిటినీ కూడా సరి చేసుకుని లీడర్స్, టీమ్ లీడర్స్ అందరూ కూడా మాట, నోటిలోని మాట నుదుటి మీద రాత, మీ మాట ఎలా వస్తుందో చెక్ చేసుకో. ఓకేనా? ఈరోజు సింగరాయకొండ కందుకూరు మనకు కలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ పిఎస్ఆర్ గారు అండ్ ఎన్ఎస్ఆర్ గారికి, ఎన్ఎస్ఆర్ అసోసియేషన్ కి, జూమ్ లో అటెండ్ అయిన మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. బ్యాక్ టు థ్యాంక్ యూ. క్లోజ్ జూమ్ సార్.